భీభత్సంగా పిలుస్తున్నారు కదా, ఎలా ఉంది క్వారీ బిజినెస్? ఇప్పుడే ప్రారంభించాను సార్, లీజుకు తీసుకున్నాను. క్యాటరింగ్ కూడా చేస్తున్నారని విన్నాను. అవును సార్. పార్టీకి చెందిన ఎల్సీ సెక్రటరీ చార్జ్ మీకేనని విన్నాను. అవును సార్. ఒకవైపు ప్రకృతిని కాపాడుతున్నామని పోరాటం చేస్తూ ఉంటారు, మరొక వైపు మీరే దాన్ని నాశనం చేస్తారు. బతకాలి కదా సార్, మేము ఉంటేనే కదా సార్ పార్టీకి మనుగడ. విచారణ ఎంతవరకు వచ్చింది సార్? విచారణ ఇప్పుడే కదా మొదలైంది. అనూప్ లాగా ఒక ఎడ్యుకేటెడ్ యువ నాయకుడు అయ్యే ఎదుగుదలను చూసి వేరే ఎవరికైనా భయం కలిగిందా? అదే అర్థం కావట్లేదు సార్. అనూప్ కంటే సీనియర్స్ గా ఉన్న కొంతమంది లోకల్ కమిటీలో ఉండి కూడా ఎందుకని అతన్ని సెక్రటరీ పొజిషన్ కి తీసుకోవాల్సి వచ్చింది? లోకల్ కమిటీ సెక్రటరీని ఎన్నుకోవడానికి సీనియారిటీ మాత్రమే సరిపోదు సార్. అవును, మీ పార్టీ నిజాయితీగా ఎన్నుకునే పార్టీ కదా. మీరు కూడా ఆ పోస్టింగ్ కోసం పోటీ పడ్డారని విన్నాను. అలాగనేం కాదు సార్, పోటీ అనేది వచ్చాక ఇక తప్పదు కదా సార్. అందరి మద్దతు అనూప్కే ఉంది సార్. ఓకే ఓకే. ఎలా ఉండేది అనూప్ ప్రవర్తన? అది ఊరి జనాల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడ కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీ ఓపెనింగ్ లో కూడా అతనికి పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చింది సార్. The education of all children from the moment they can get along without the mother's care shall be in state institutions at state expense. కాల్ మార్క్స్ మాట్లాడిన మాటలివి. విద్య అనేది ఆకాశమే హద్దుగా సాగాలి. కానీ ఇప్పుడున్న మన లోగోగ్రామ్తో పోలిస్తే మనకది సాధ్యం కాదు. అయినప్పటికీ ఈ మెడికల్ కాలేజ్ మనలో ప్రతి ఒక్కరి ఆశలకి అనుగుణంగా నెలకొల్పారు. డబ్బు ఉన్న వారితో సమానంగా పేదవాడు చదువుకోగలడనే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఇంతకన్నా ఏం కావాలి? ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే. అనూప్, నీ ప్రసంగాన్ని అదరగొట్టేసావు అనుకో. ఎల్సీ సెక్రటరీ, చర్చ్ ఫాదర్, బెస్ట్ కాంబినేషన్. దానిలో ఏముంది నారాయణన్న? మతమైనా పార్టీ అయినా ఏదైనా మనుషులు మంచి కోసమేగా చేసేది. అది సరేలే ఫాదర్, క్రీస్తు ఎప్పుడు బాధపడుతూ కష్టించే వాళ్ళ వైపే నిలబడ్డాడు. మేం కూడా అలాగే. చాలా బాగా మాట్లాడుతున్నావయ్యా. సెబాస్టియన్, నిన్ను చర్చిలో చూడడం అసలు కుదరడం లేదే. నేను అప్పుడప్పుడు వచ్చి చర్చిలో ప్రేయర్ చేస్తూనే ఉన్నాను సార్. నువ్వు ఎక్కువగా ప్రేయర్ చేయకుండా ఉండడమే మంచిది. అనూప్, నాతో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. త్వరగా వెళ్ళు మిత్రమా, ఇప్పుడు అందరికీ నీ అవసరమే బాగా ఉంది. గ్రేట్. ఫాదర్ మాథ్యూ, చూడను, ఈయన ఫాల్ అలెగ్జాండర్, కాలేజీకి బోర్డు డైరెక్టర్. ఈయనే. హలో సార్. తను అనూప్, ఇక్కడ లోకల్ కమిటీ సెక్రటరీ. ఓ, యు ఇంప్రెస్ మీ అలాట్. అనూప్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఓ గ్రేట్. ఎస్, నేను జేఎన్లో చదివాను, పొలిటికల్ సైన్స్. మీ పార్టీ నేషనల్ సెక్రటరీ అతను నా క్లాస్మేటే. ఇంకా కాలేజ్కి అవసరమైన సపోర్ట్ మీ పార్టీ వైపు నుంచి మాకు తప్పకుండా కావాలి. తప్పకుండా అందరినీ సపోర్ట్ చేయాలన్నదే మా పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, నాకు మీ పార్టీ గురించి బాగా తెలుసు. మిస్టర్ మనోజ్. అనూప్, సివి అనూప్. ఐఎమ్ సారీ. సీ యూ యంగ్ కామ్రేడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. మన జెన్సీ అడ్మిషన్ మార్కులు చాలవని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ రిజెక్ట్ చేసేశారు. అలాగైతే మెర్సీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్, మెరిట్ రికార్డ్స్ చూపించలేదా? ఓ, అవన్నీ వాళ్ళు పట్టించుకోనే లేదు. ఇప్పటికే చాలా మంది లైన్లో ఉన్నారని ప్రిన్సిపల్ చెప్తున్నారు. పార్టీ కోసం తన రక్తాన్ని చిందించిన మిత్రుడు జోసెఫ్ కూతురికే మనం అడ్మిషన్ ఇప్పించలేకపోయామంటే ఇక ఈ మెడికల్ కాలేజ్ ఉండటం వల్ల ఏం ప్రయోజనం? మిత్రులారా, పక్క నుంచి లంచాల కోసం రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చిన వారందరికి కూడా కాలేజీ మేనేజ్మెంట్ వారు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదిగో ఆ విద్యార్థుల యొక్క లిస్ట్ ఇదే. కాలేజ్ యూనిట్ సెక్రటరీ సోనీజీ ఇచ్చారు. ఓ, ఆల్ఫ్రెడ్ జోస్, ప్రియాంక బాలచంద్రన్, శ్రేయాస్, అనుపమ మోహన్, చాక్స్. మిత్రులారా, స్టూడెంట్ ఫెడరేషన్ ఈ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడింది. ఈ కాలేజీలో కూడా నిజాయితీ బాగా కొరవడిందనేది పార్టీకి అర్థమైపోయింది. అభివృద్ధి చెందేటప్పుడు ఎదిరించే పార్టీ మనది అన్నారని, అలాంటి విమర్శలకు తావివ్వకూడదని కాలేజీకి మనం సపోర్ట్ చేశాం. మన ఆలీసార్ ఇల్లు ఉంది కదా, కాలేజీ పిల్లలకు ఆ ఇల్లుని అద్దెకిచ్చారు. వాళ్ళందరూ తాగుడు వాగుడు ఎక్కువైందని పక్కనున్న వారందరూ దాని గురించి అడుగుతున్నారు. ఆ విషయాన్ని కొంచెం మీరు అడగాలి. ఆలీసార్ ఇంటి గురించి నేను చూసుకుంటాను. దానితో పాటుగా ఈ మెడికల్ కాలేజీ యొక్క తప్పుడు నిర్ణయాలు వ్యతిరేకించి పార్టీ బలమైన గళాన్ని వినిపిస్తుంది. అడ్మిషన్స్ కోసం కాలేజీ రూల్స్ మాత్రమే మేము ఫాలో చేస్తాం. జెన్సీ జోసెఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించిన ఎంతో మంది అప్లికేషన్స్ అదే విధంగా రిజెక్ట్ అయ్యాయి. అలా అయితే ఈ లిస్ట్ లో ఉన్న 5 విద్యార్థులకి ఎటువంటి గైడ్ లైన్స్ తో అడ్మిషన్ ఇచ్చారండి? ఇంతకుమించి ఆయనతో మాట్లాడే ప్రయోజనం లేదు. అలాగైతే మమ్మల్ని పాల్ అలెగ్జాండర్ తో మాట్లాడమంటారా? మాట్లాడి చూడండి, తప్పే ఉంది. కానీ డాక్టర్ పాల్ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం కెనడా వెళ్లారు. ఇతర దేశాల్లో లాగా వెనక వైపు నుంచి మీ మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినట్టు అడ్మిషన్స్ ఇచ్చే తీరు చూస్తున్నాం కదా.
దీనివల్ల ఈ ఊరు విద్యార్థులకి ఏమీ ఒరగలేదు. క్యాపిటేషన్ ఇచ్చే వాళ్ళకే అడ్మిషన్ ఇచ్చే కాలేజీ అని మీ కాలేజీని మార్చాలనుకుంటే మా తీరు కూడా మారుతుంది. అనూప్, వీళ్లతో మాట్లాడే ఎటువంటి ప్రయోజనం లేదు. నేను వెళ్తున్నాను.